ఫ్రెండ్స్ హాయ్, వెల్కమ్ టు మన ఇంటి థింగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేను మీ శ్రీజ. ఇవాళ వీడియోలో రెసిపీ వచ్చేసి వెజ్ మంచూరియా అండి. అదే క్యాబేజ్తో మంచూరియా ఎలా చేసుకోవాలనేది మీతో షేర్ చేస్తాను. దొరికే విధంగానే ఈజీగా సింపుల్ మెథడ్లో మనం ఇంట్లో కూడా చాలా టేస్టీగా ఎలాంటి కెమికల్ ఫుడ్స్ వాడకుండా మన వేలో ఎలా చేసుకోవాలనేది మీతో షేర్ చేస్తాను. తప్పకుండా చూసి ట్రై చేయండి ఫ్రెండ్స్ అందరూ. సో దానికోసం మనం ముందుగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ తీసుకోండి. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత సాల్ట్, అలాగే ఒక కప్పు కార్న్ఫ్లోర్, తర్వాత ఒక కప్పు మైదా, వీటన్నింటినీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఒకసారి. క్యాబేజీ వాటర్ ఉంటుంది కాబట్టి చూసుకుంటూ మనం వాటర్ యాడ్ చేసుకుంటూ కొద్దిగా మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి వేయకూడదు. క్యాబేజీలో వాటర్ పర్సెంటేజ్ ఉంటుంది కాబట్టి మనం చూస్తూ జాగ్రత్తగా కలుపుకోవాలి. ఒక డోలాగా వచ్చేలా కలుపుకొని మనం ఇట్లా ఒక ముద్దలాగా తీసుకుంటే ఈజీగా వచ్చేలా ఉండాలి. చిన్న రోల్ ఇట్లా చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా సైజ్ మనకు వస్తే పర్ఫెక్ట్ అండి మంచూరియాకి. తర్వాత పక్కన పెట్టేసి మనం ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. అందులో చిన్న ముద్దలుగా ఇలా మనం చుట్టుకొని బాల్స్లో ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే సింపుల్గా. అందరూ ఎంతో ఇష్టపడే వెజ్ మంచూరియా అండి. పిల్లలకి కానీ పెద్దవాళ్ళు కానీ ఈవినింగ్ స్నాక్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ అందరూ. మనం దీన్ని డబుల్ ఫ్రై మెథడ్లో చేస్తాం కాబట్టి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలి ఈ విధంగా. తర్వాత మిగిలిన వాటిని కూడా అలాగే వేసుకోవాలి. వీటిని కూడా కాస్త ఫ్రై అయ్యాక టర్న్ చేసుకొని మనం అదే ప్లేట్లోకి తీసుకోవాలి. వీటన్నిటిని సగం బాయిల్ అయ్యాక మాత్రమే తీసుకోవాలి. మిగతావి డబుల్ ఫ్రై మెథడ్ కాబట్టి మళ్ళీ ఒకసారి వీటన్నిటిని మళ్ళీ వేసుకొని ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా అలాగే బాగా కుక్ అవుతుంది లోపల అనేది క్యాబేజ్. సో ఈ విధంగా కుక్ అయిన తర్వాత మనం అదే ప్లేట్లోకి తీసుకోవాలి. మనం అదే ప్యాన్లో ఆయిల్ మొత్తం తీసిన తర్వాత మనకు కావాల్సినంత ఉంచేసుకొని అందులోనే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి ముక్కలు, ఇది కాస్త ఫ్రై అయ్యాక కొద్దిగా కరివేపాకు, ఇది ఫ్రై అయిన తర్వాత హోమ్ మేడ్ టమాటా సాస్ అండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను పైన ఐకాన్లో ఇస్తాను చూడండి. దాన్ని కూడా వేసుకోవాలి. ఒక 3 స్పూన్స్ వేసుకోవాలండి. తర్వాత సోయా సాస్ ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అండి. వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇది కాస్త ఫ్రై అయ్యాక మనం పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ కారం, వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం థిక్నెస్ కోసం కొంచెం కార్న్ఫ్లోర్లో వాటర్ యాడ్ చేసుకొని మనం ఈ పోపులో వేసుకోవాలండి. సో ఇలా మొత్తం ఆయిల్ అంతా పైకి రిలీజ్ అయిందంటే మనకి అది చక్కగా కుక్ అయిపోయినట్టే. ఇందులో మనం ఈ బాల్స్ ఉన్నాయి కదా క్యాబేజీ, వాటిని డిప్ చేసేసుకోవడం ఇంకా. సో ఈ విధంగా ఎంతో ఈజీ వేలో మన ఇంట్లోనే బయట బండిపైన దొరికే విధంగా మంచూరియా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫైనల్ టచ్గా కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే వేడి వెజ్ మంచూరియా ఆర్ క్యాబేజీ మంచూరియా రెడీ అండి. తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా యమ్మీగా ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్తో షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఇంటి థింగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.